ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. భోగి పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. భోగి రోజు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఐనవోలు జాతరకు సంబంధించిన మరింత సమాచారం అశోక్ అందిస్తారు. మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు దైవదర్శనం చేసుకునేందుకు బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ సంక్రాంతి పండుగ భోగి రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఇతర ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనతో మాట్లాడడానికి ఈ మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన అర్చకులు స్వామి, చెప్పండి, ఈ ప్రధాన బ్రహ్మోత్సవాల ప్రత్యేకత. మలహార్ స్వామి అయినటువంటి ఈ మార్తాండ భైరవ విగ్రహం వెనకాల మీరు చూస్తున్నటువంటి ఖండోబా ఆ ప్రాంతం లోపల మలహార్ అనేటువంటి గ్రామం లోపల ఖండేలరాయుడుగా ఆవిర్భవించినటువంటి ఒక పురుషోత్తముడు మరియు శివాంశ రూపమైనటువంటి మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య క్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం. 9వ శతాబ్దంలో ఇక్కడ ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్యుల 6వ రాజు నిర్మించడం జరిగింది. అయితే మనం గర్భాలయంలో చూసినట్లయితే పరమశివుడు శరీరాకృతిలో పార్వతీ సమేత గంగామాతగా అంటే రూపాంతరం మారుతున్న కాలంలో పేర్లు కూడా మారుతాయి. కాబట్టి ఖండేలరాయుడుగా, అదే మల్లికార్జున స్వామిగా, బలిజ మేడాలదేవి గుళ్ళకేతమ్మ సమేతంగా ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ ఇదంతా కూడా మనం చూసినట్లయితే జానపదుల జాతర అంటారు. తెలంగాణ అంటేనే జానపదులు జారినటువంటి నేల తెలంగాణ. కాబట్టి ఇప్పుడంతా కూడా జానపదుల జాతర కాలం కొనసాగుతుంది. ఐనవోలులో ముఖ్యంగా చూసినట్లయితే సంక్రాంతి నుండి ఉగాది వరకు కూడా ఈ 3 నెలలు జాతరా కాలంగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులలో ఎక్కువ శాతం 90% మంది ఈ 3 నెలల కాలంలో వచ్చి స్వామివారికి ప్రతి ఆదివారం, బుధవారం వచ్చి అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ బోనం చెల్లిస్తారు. సంక్రాంతి భోగి పండుగ రోజు ప్రత్యేకత ఏంటి? భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులకు గాను ఇక్కడ బ్రహ్మోత్సవాల కాలంగా నిర్ణయించడం జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమం అంటే నిన్న ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధ్వజారోహణం అంటే దేవతలకు బ్రహ్మోత్సవాలకు జాతరకు ఆహ్వానం పలకడమే బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇక్కడ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము ఈ పరమశివుడికి అత్యంత వైభవపేతంగా నిర్వహించడం, తద్వారా భక్తులు లక్ష సంఖ్యలో పాల్గొని బోనము, పట్నము వారి యొక్క మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. మరియు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయంకాలం వేళ ప్రభలుగా ఇక్కడికి వచ్చేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎడ్ల బండ్లను ప్రభలుగా తీసుకొచ్చి ప్రదక్షిణగా చేస్తూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. పరిస్థితి మొత్తానికి ఈ జాతర సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభమైన ఈ జాతర ఉగాది వరకు జరుగుతుంది. ఈ జాతరకు కూడా అధికార యంత్రాంగం భక్తులు రద్దీకి అనుగుణంగా మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు భక్తులు తాకిడి పెరగడంతో కొన్ని మొత్తం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినామా మీరు? మేమా స్పెషల్ దర్శనం. మాది కమలాపూర్ ఉంచేల నుంచి వరంగల్ మాది వచ్చినాం. కమలాపూర్ నుంచి వచ్చినాం సార్. మా మొక్కుబడి కోసం, మా ఆరోగ్యం మంచిగా ఉండాలి, మా దేవుని మొక్కుబడి కోసం వచ్చినాం. మా కష్టాలు తీరాలని దేవుని మొక్కుబడి కొరకు ఇట్లా చేస్తాం. 2 సంవత్సరాలు 2 ఏళ్ళకి ఒకసారి వస్తాం. హన్మకొండ నుండి వచ్చాం. హైదరాబాద్ నుంచి వస్తుంటాం. అప్పుడప్పుడు మా అత్తమ్మ వస్తుంటారు. పరిస్థితి మొత్తానికి భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీర్చాలనేది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా సౌకర్యాలు కల్పించామని మాత్రం అర్చకులు చెప్తున్నారు. విజయన్ రాజుతో అశోక్ న్యూస్, వరంగల్.